తీవ్రవాదులే మనకి పాఠాలు నేర్పించేటటువంటి పరిస్థితి అయిపోయింది. తాజాగా చూస్తే హమాస్కి సంబంధించి హమాస్ అదర్ ఫైటర్ స్ట్రైక్ ఏ కమ్బ్యాక్ ఇన్ గాజా సిటీ. టోటల్గా చూసుకుంటే తీవ్రవాదులు అక్కడ సౌత్ ఈస్టర్న్ గాజా సిటీలో ఫిబ్రవరి 19 నుంచి ఫిబ్రవరి 28 మధ్యన ఏకంగా 92 దాడులు చేయగలిగారు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ మీద. ఇది అమెరికా తాజాగా బయటపెట్టినటువంటి అంశం. అంటే తీవ్రవాది అనేటువంటి వాడికి స్థానిక ప్రజల నుండి ఎంత మద్దతు లభిస్తోంది. ఈవెన్ మనకి ఎదువరకు కాశ్మీర్లో సైన్యానికి మద్దతు లభించేది కాదు, తీవ్రవాదికి మద్దతు లభించేది. అట్లాగే ఇప్పుడు పాలస్తీనాలో పరిస్థితి. తీవ్రవాదాన్ని తప్పు పట్టకుండా అదొక భావజాలం కింద, దాన్ని ఒక తిరుగుబాటు కింద చూపించడంలో మతపరమైనటువంటి విషయంలో సక్సెస్ అవుతూ రావడం అన్నటువంటిది ప్రపంచంలో తీవ్రవాదపు ఎదుగుదలకి, అదే సందర్భంలో సామాజిక పరిణామ క్రమంలో అతిపెద్ద భవిష్యత్ ప్రమాదానికి కారణమవుతుంది.